ఆ తర్వాత కామ్రేడ్ నాగన్నతో చీలికయ్యేంత వరకు, పార్టీల చీలికలయ్యేంత వరకు దాదాపు ప్రతి వేదిక మీద కూడా మేమందరం కలిసి ప్రయత్నం చేసి కామ్రేడ్ కాంగ్రెస్ తాత, కామ్రేడ్ రామారావు, కామ్రేడ్ నాగన్న, ఐలం సంతోష్ తదితరులు ఎంతో పార్టీల చీలికలతోటి ప్రజా సంఘాలు కూడా చీలికలపడం అదొక బాధాకరమైనటువంటి అంశం అయినప్పటికీ కూడా కామ్రేడ్ నాగన్న జీవితం, నాగన్న చూపినటువంటి చొరవ, నాగన్న తపన ఎంత ఉందని మనంతా చూడాల్సినటువంటి పరిస్థితి. కామ్రేడ్ నాగన్న తన జీవిత కాలం అంతా కూడా ఒక విప్లవ సాంస్కృతికోద్యమంలో గాయకుడిగా మాత్రమే కాదు, నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి. ఉద్యమం నాయకులను తయారు చేస్తుంది, నాయకులు ఉద్యమాన్ని లీడ్ చేస్తారు, ముందుకు తీసుకుపోతారు. ఇది మనందరికీ తెలిసిందే. నక్సల్ పరీక్షలా ముంచుకొస్తున్నటువంటి ఫ్యాసిస్ట్ ధోరణులను ఎదుర్కోవడానికి ఒక బలమైనటువంటి విప్లవ సంస్కృతికోద్యమాన్ని నిర్మించాల్సినటువంటి ఆవశ్యకతలో కామ్రేడ్ నాగన్న భౌతికంగా మనకు దూరమైన కామ్రేడ్ నాగన్న గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఈ దోపిడీ, వివక్షత, అసమానతలు ఉన్నంత కాలం కామ్రేడ్ నాగన్న మనందరి మధ్యన జీవించే ఉంటాడు ఎప్పటికీ కూడా. అట్లా వారసత్వానికి కొనసాగింపుగా ఇవాళ ఈ గొంతులు వినిపిస్తున్నాయి. పాట ఎంత ప్రభావితం చేస్తుందో ఇవాళ ఈ సభనే దానికి ఉదాహరణ. ఇంకా ఇక్కడ కామ్రేడ్ కృష్ణన్న ఉన్నారు, మేమున్నాము, వేణు, ఇట్లాంటి తదితరులందరూ కూడా కొనసాగించడానికి సిద్ధమవుతున్నాము. ఐక్యత దిశగా జరిగినటువంటి 50 ఏళ్ల మహాసభలో కామ్రేడ్ నాగన్న చేత జెండావిష్కరణకు మేము ఆహ్వానించినప్పుడు అనారోగ్యంతో ఉండి రాలేకపోయాడు. అప్పుడు కూడా చీలికైన బలహీనత అని బాధపడ్డటువంటి కామ్రేడ్ నాగన్న కొలివి ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా తను చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందరికీ ఉంది ఆ బాధ, అట్లా మాకు కూడా ఉంది. అందరి ఆరాటం, అందరి తపన, అందరి బాధ ఒకటే. దీన్ని మనం ముందుకు తీసుకుపోదాం, ఐక్యంగా ముందుకు సాగుదామని మరొకసారి తెలియజేస్తూ, తమ్ముడు 10 నిమిషాలు సమయించింది కనుక ఇంకొక బాధాకరమైనటువంటి చిన్న బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, పుస్తకం తీసి కూడా మనకు కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. పుస్తకం తీస్తున్నారు అని అంటే తప్పనిసరిగా మేము కూడా అందించే వాళ్ళము. సూర్యుడు ఒక్కడే, రవికాంతులందించే చంద్రుడు ఒక్కడే,
ఏమన్నా